వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన యాత్ర వచ్చేసి మంచిర్యాల నుంచి గాంగాపూర్, శ్రీశైలం, అలాగే యాగంటి. ముందుగా నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నాంపల్లికి వచ్చాను. నాంపల్లిలో ఈ విధంగా పవరాలు కనిపిస్తే వాటికి కాస్త ఆహారం వేసేసి ఆర్టీసీ క్రాస్ రోడ్లో అప్పుడు షూటింగ్ జరుగుండే శ్రీ విష్ణుది. నెక్స్ట్ గాంగాపూర్ కనిపిస్తున్నది గంగా నది. ఇక్కడ స్నానం ఆచరించి స్వామివారికి దర్శనం చేసుకున్నాము. చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్లో కూడా. జై శ్రీ గురుదత్త. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ శ్రీశైలం. మనకి సికింద్రాబాద్ నుంచి గంగాపూర్ ట్రైన్, అండ్ తర్వాత వచ్చేసి శ్రీశైలానికి బై బస్ వచ్చాము. శ్రీశైలంలో మనకి ఇక్కడ లాడ్జెస్ కానీ మనకి సత్రాలు కూడా ఉన్నాయి. మేము ఉన్నది పద్మశాలి సత్రంలో ఉన్నాము. పర్వాలు తొక్కుతున్న కృష్ణా నది చూడండి ఎంత ఉప్పొంగిపోతుందో. కనిపిస్తున్నదే పద్మశాలి సత్రం. చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. మెయింటెనెన్స్, భోజనము మరియు మార్నింగ్ టీ ఇస్తున్నారు. హాట్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత వచ్చేసి మనకి స్వామివారి దర్శనానికి వెళ్ళాము. ఆ తర్వాత వచ్చేసి మనకి పాలధార, పంచదార. ఈ వాటర్ యొక్క విశిష్టత, ఇక్కడ వాటర్ అనేది మిస్టరీ అని చెప్తున్నారు. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా ఇప్పటికీ తెలియదంట. నెక్స్ట్ కనిపించేది రోప్ వే. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ తీసుకున్నారు. శ్రీశైలంలో దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ మొబైల్స్ లాకర్స్ ఉన్నాయండి, ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ లోపలికి
మొబైల్స్ నాట్ అలౌడ్. అందుకోసమే నేను ఏ వీడియో కూడా తీయలేకపోయాను. కానీ ఈ రోప్వే నుంచి వెళ్తుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే తప్పకుండా శ్రీశైలం వెళ్ళేవాళ్ళు. సో ఈ కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బోటింగ్ అనేది కూడా ఉంది, మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ బోటింగ్లో కూడా అతను ఎగ్జాక్ట్గా మధ్యలోకి డ్యామ్ సైడ్ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి చూపిస్తున్న లొకేషన్ సైడ్ అక్కడ ఆపేసి మనకి కొద్దిసేపు శ్రీశైలం యొక్క హిస్టరీ చెప్పి ఆ తర్వాత మనకి అఘోరాలు ఉండే గృహలు అనేది కూడా అది డిఫరెంట్. ఇది ఏమో నార్మల్ జర్నీ అన్నట్టు, నార్మల్గా సీనరీ గురించి సైట్ సీయింగ్ అవి చూపెట్టించి తీసుకొని వస్తారు. అది అఘోరీలు ఉండేది ప్లస్ సాధువులు ఆ గృహాలు ఉండేవి. అది ఎర్లీ మార్నింగ్ అక్కడ అవైలబుల్ ఉంటే మనం ఒక 3 to 4 hours టైం తీసుకుంటుందంట వాళ్ళు చూపెట్టడానికి. సో మాకు ఆ టైం లేకుండే మేము మధ్యాహ్నం వెళ్ళాము. నెక్స్ట్ యాగంటి, చాలా అద్భుతమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు, చాలా పీస్ఫుల్. కనిపించే లొకేషనే ఈ అర్జున్ మూవీ, చాలా మూవీస్ ఇదే లొకేషన్లో తీశారు. పుష్ప 2 సినిమా కూడా తీసినట్టు చెప్పారు. ఇదిగోండి యాగంటి బసవన్న, ఇది 1 yearకి ఇంచు పెరుగుకుంటూ వస్తున్నది. ఇది కొండ పైనుంచి తీసాము. ఇవే గృహాలండి, ఇవి ఇలా స్టెప్స్ ఎక్కుంటూ పైకి వెళ్ళాలి. దీంట్లోనే రీసెంట్గా పుష్ప 2 వీడియో తీశారని చెప్పారు. ఇదిగోండి యాగంటి బసవన్న ఎంత మంచిగా దర్శనం ఇస్తున్నారు చూడండి. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మం గారి కాలజ్ఞానం రాసిన ప్లేస్కి వెళ్ళాము. ఇది లోపల గృహ, ఈ విధంగా దిగాలి. బ్రహ్మం గారు ఇది 200 meters లోతులో దిగి ప్రస్తుతం మన సింగరేణి గనులు ఏ విధంగా అయితే 4 దిక్కులుగా ఉంటాయో అప్పుడే టెక్నాలజీని కనుక్కోవడం జరిగింది. ఇక్కడ మహానందికి దారి అని, శ్రీశైలంకి దారి అని కూడా రాయడం జరిగింది. ఇది స్వామివారి కొలను, ఇక్కడ నుంచి వాటర్ తాగేది. ఆ తర్వాత కనిపించేది స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్లేస్. లోపలి నుంచి పైకి చూస్తే ఈ విధంగా ఉంది. ఇది చెట్టు అండి. ఇప్పుడు చూసేది అద్దాల మేడ. ఇది బ్రహ్మం గారు కూర్చొని తపస్సు చేసిన చెట్టు దగ్గర టెంపుల్ ఇది. ఈ టెంపుల్ లోపల ఈ విధంగా అరేంజ్ చేస్తారు. Thank you. Thanks for watching.